కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ఒక మాటను మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు చేసుకొనుడి. ఈరోజు ప్రభువు పేరిట నేను కూడా మీ అందరికి వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మన యొక్క ఆత్మీయ వాక్కు వందనములు చెప్పుకున్నాడు. అపోస్తుడైన పౌలు సంఘానికి నేర్పిస్తున్న ఒక విషయం, విశ్వాసులకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం. ఏంటి ఆ విషయం అని అంటే, మీరు సంఘానికి వెళుతున్నారా, చర్చికి వెళుతున్నారా, మందిరానికి వెళుతున్నారా, విశ్వాసులై ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఈరోజు సంఘంలో అనేక సంఘాలలో విశ్వాసుల్లో కూడా, తోటి సహోదరులు కూడా ఎంత భయంకరమైన దుస్థితి ఎదురవుతుందంటే, సంఘంలో కనీసం ఒకరికొకరు వందనములు కూడా చెప్పుకోలేని దుస్థితి ఈరోజు సంఘాల్లో మనకు కనబడుతూ ఉంది. చాలామంది కనీసం ఏదో సంఘం వెళ్తారు వస్తారు తప్ప తమ పక్కనున్నటి సహోదరికి కూడా, తమ పక్కనున్న సహోదరికి కూడా కనీసం మందిరం అయిన తర్వాత వెళ్ళే ముందు కనీసం వందనాలు కూడా చెప్పలేనంత పరిస్థితి, అంత దుస్థితిలో ఈరోజు విశ్వాసులు ఉన్నారు. సంఘం ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం, చాలా చింతించవలసిన విషయం, చాలా బాధపడవలసిన విషయం. ఎందుకంటే అపోస్తుడైన పౌలు లాంటి వాడే ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? పౌలు ఏ విషయం చెప్పినా, ఏ మాట చెప్పినా ఆ పౌలు అది చేస్తేనే చెబుతాడు, చేయకుండా పౌలు ఏది చెప్పరు. పౌలు గారు ఎప్పుడైతే ఇది చేశారు కాబట్టే ఆయన సంఘానికి చెబుతున్నారు. కానీ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంటే, నిజంగా ప్రతి ఒక్కరి పట్ల ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలండి. ఇది దైవిక సంబంధం, ఆత్మ సంబంధం ఉండే వారికి ఒక ఉన్నతమైనటువంటి అలవాటు. ఇది వాక్యం మనకు నేర్పిస్తుంది. బైబిల్ మనకు నేర్పించే క్రమమైన పద్ధతి, అది ఆత్మ సంబంధమైన పద్ధతి అంటారు దీన్ని. కనుక ఒకరికొకరు, నిజంగా నీవు మందిరానికి వెళ్తున్నావు కదా, మందిరానికి వెళ్తున్న నీవు నిజంగా అందరికీ వందనాలు చెప్పి వస్తున్నావా? అందరితో మంచి ప్రేమతో పలకరించి వస్తున్నావా? అందరినీ సహోదర ప్రేమతో వందనాలు తెలియచేయగలుగుతున్నావా? కొంతమంది సేవకులు ఎదురవుతేనే, సేవకులు కనబడితేనే కనీసం వందనాలు కూడా చెప్పలేని వారు అనేక మంది. అంటే వందనాలు చెప్పడానికి కూడా బద్ధకం మనకు, వందనాలు చెప్పడానికి కూడా మనకు నిర్లక్ష్యం మనకు. అంటే వీళ్ళు ఎంత ఆత్మీయులో ఇలాంటి వారు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సంఘాలకు వెళుతున్నటువంటి వారు, ఏ సేవకుడు కనపడినా అది నీ వెళ్ళే సంఘానికి వెళ్ళే సేవకుడే అనే రూల్ ఏం లేదు. ఏ దైవ సేవకుడు మనకి కనబడినా, లేదా తోటి సహోదరులు, తోటి విశ్వాసులు నీకు కనబడినా, నీ సంఘానికని కాదు అనేక సంఘానికి వెళ్ళేవారు విశ్వాసులు నీకు కనబడినా, నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే, విశ్వాసు అయితే, ఒక ఆత్మ సంబంధమైన బిడ్డవు అయితే తోటి వారికి నువ్వు వందనాలు చెబుతావు. ఈరోజు సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీరు సంఘంలో వెళ్ళే ఒక ఆత్మ విషయాన్ని నేర్చుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ తోటి వారు అందరికీ చర్చ్ అయిపోయిన వెంటనే అడావుడిగా చాలామంది వెళ్ళిపోతారు. ఇంటికాడ ఏదో పారేసుకున్నట్టు వెళ్తారు కొంతమంది, లేకపోతే ఇంటికాడ ఏదో వదిలేసి వచ్చినట్టుగానే వెళ్తారు కొంతమంది. అంత తొందర అవసరంలా మందిరం అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరినొకరు పలకరించుకుని ప్రేమతో ఒకరినొకరు కూడా వందనాలు చెప్పుకుని వెళితే మన ఆత్మీయ జీవితానికి మేలది, మన ఆత్మీయ జీవితానికి అది ఆశీర్వాదం, మన ఆత్మీయ జీవితాన్ని ఒకరి పట్ల ఒకరు కలిగిన దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యం. అది పౌలు మనకి బోధించాడు. కానీ ఈరోజు జాగ్రత్తగానండి, సేవకులైనా, తోటి సేవకులైన, విశ్వాసులు, తోటి విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయం, ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నది. ఇది మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఈరోజు ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు అలా చెప్పట్లేదేమో, అలా లేవేమో, కనీసం ఈ రోజు నుంచైనా నేర్చుకో. తోటి వారికి వందనాలు చెప్పడం, దైవ సేవకులకి వందనాలు చెప్పడం. వందనాలు చెప్పడం ద్వారా ఉద్దేశం మనం దేవుని స్తుతిస్తున్నామని, దేవుని మనం ఘనపరుస్తున్నామని, దేవుని ప్రేమను వ్యక్తీకరిస్తున్నామని, దేవుని ప్రేమను తెలియచేస్తున్నాం అని అర్థం. కనీసం ఇది కూడా మనం నేర్చుకోలేని స్థితిలో ఉండే అలాంటి వారు ఎంత దౌర్భాగ్యమైన ఆత్మీయస్థితిలో ఉన్నారో మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు నువ్వు అలా ఉండకూడదని దేవునితో మాట్లాడుతున్నాడు.
కనీసం అలా ఉన్నప్పుడు నీ ఆత్మీయత, నీ యొక్క ప్రేమ అనురాగాలు సంఘంలో కనబడతాయి. నువ్వెంత ఆత్మీయురాలువో తెలుస్తుంది. కనీసం దేవుని సన్నిధిలో ఈరోజు మాటను మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. దీన్ని మనం అనుదిన మన జీవితాల్లో, మన సంఘాల్లో అందరము కూడా ఒకరి పట్ల ఒకరు వందనములు చెప్పుకుంటూ దేవుని ప్రేమను మనలో ఐక్యపరుచుకుంటూ దేవునికి మహిమకరంగా సంఘాల్లో మీరు అందరూ కొనసాగాలని దేవుని యొక్క సేవకుడిగా ప్రభువు యొక్క ప్రేమతో మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి ఈ మాటను బట్టైనా ఇక నుంచైనా మీరందరూ అలాగునే మీ సంఘాల్లో కొనసాగుతారని ప్రభువు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన దివ్యమైన ప్రేమతో అందరికీ హృదయపూర్వకంగా నేను చెబుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో ప్రభా నిజమే క్రైస్తువులై దేవుని నమ్మి కూడా ఒకరి పట్ల ఒకరు కూడా కనీసం వందనాలు కూడా చెప్పుకోలేని దుస్థితిలో మేము ఉంటే అది చాలా మాకు సిగ్గుచేటు, అవమానం ప్రభా. కానీ ఈరోజు మేము దేవుని నమ్మిన బిడ్డలుగా ప్రభా, నీ కుమార్తెలుగా నీ కుమారులు మేము అలా ఉండకుండా ఈరోజు ఇక నుండైనా మేము మా సంఘాలలో మనుదిన మా జీవితంలో మా సహోదరుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల ఒకరికొకరు వందనాలు చెప్పుకుని తండ్రి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగి గొప్ప కృప అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.